నమస్తే అండి. మా ప్రత్యేక చర్చకు స్వాగతం. ఈరోజు మనం ప్రతి భారతీయుడి గుండెను గర్వంతో నింపే ఒక పేరు గురించి మాట్లాడుతున్నాం. ఆ పేరే సచిన్ టెండూల్కర్. ఆయన లేకుండా భారత క్రికెట్ను ఊహించగల అది అసాధ్యం. చిన్నతనం నుంచే ముంబైకు చెందిన చిన్న కుర్రాడికి ఒక పెద్ద కల ఉండేది. అతను స్నేహితులతో వైదుల్లో క్రికెట్ ఆడేవాడు. అతను ఆ ఆటను ప్రాణంగా ప్రేమించాడు. అజిత్ తమ్ముడి కళ్లలో ఆ మెరుపును చూశాడు. ఇది చిన్ననాటి సరదా కాదు, ఇది అతని విధి అతన్ని పిలుస్తోంది. ప్రపంచ క్రికెట్ మైదానాల్లో రాయబడే భవిష్యత్తు. సచిన్ అల్లరివాడు, శక్తిపుంజం, చెట్లు ఎక్కడం, గొడవలు పట్టం, ఇతర చిక్కుల్లో పడేవాడు. అజిత్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. సచిన్ ను రమాకాంత్ అచ్రేకర్ వద్దకు తీసుకెళ్లాడు. ఇది ఒక మలుపు, ప్రయాణంలోని మొదటి అడుగు. విజయం ఎప్పుడు సులభంగా రాదు అండి. మనం గ్లామర్ మరియు ట్రోఫీలను చూస్తాం, కానీ దాని వెనుక ఉన్న చెమ్మట్ మరియు త్యాగం కట్ను మనం తరచుగా విస్మరిస్తాం. సచిన్ ప్రయాణం దీనికి గొప్ప ఉదాహరణ. అతని దినచర్య చాలా డిమాండింగ్ గా ఉండేది. అతని రోజులు సూర్యుడు ఉదయించకముందే ప్రారంభమయ్యాయి. ముంబైలోని శివాజీ పార్క్ లో తీవ్ర ప్రాక్టీస్ సెషన్లు. అతను ఉదయం గంటల తరబడి ప్రాక్టీస్ చేసేవాడు. తరువాత పాఠశాలకు వెళ్లేవాడు మరియు సాయంత్రం మరింత ప్రాక్టీస్ కోసం మైదానానికి తిరిగి వెళ్లేవాడు. తరచూ కాంతి లేనంత వరకు ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడేవాడు. ఇది ఒక వారం లేదా ఒక నెల కాదు, ఇది అతని జీవితం, రోజు రోజుకు సంవత్సరా తరబడి. అటువంటి షెడ్యూల్ కోసం అవసరమైన అంకితభావాన్ని గురించి ఆలోచించండి. అతని వయస్సులో ఉన్న ఇతర పిల్లలు ఆడుకుంటూ మరియు వారి సెలవులను ఆస్వాదిస్తున్నప్పుడు సచిన్ క్రికెట్ మైదానంలో తాను నెగ్మేయాను మెరుగుపరుచుకుంటూ ఉండేవాడు. అతని కోచ్ అచ్రేకర్ సార్ తరచుగా అతని ఒకే రోజులో అనేక ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడటానికి తన స్కూటర్పై తీసుకెళ్లేవాడు. ఒక్కొక్క రోజులో అనేక ప్రాక్టీస్ మ్యాచ్లు. ఈ నిరంతర ప్రాక్టీస్ అతనికి వివిధ ఆట పరిష్కరితులను అర్థం చేసుకోవడానికి సహాయపడింది. సచిన్ టెండూల్కర్ 16 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ వేదికపైకి అడిగాడు. ప్రపంచం అతనిని గమనించింది. యువ ఆటగాడు, మొదటి ఛాన్స్. పాకిస్తాన్లో అతను అత్యంత భయంకరమైన ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొన్నాడు. బన్సస్ తగిలి ముక్కుకు దెబ్బ తగిలిన అతను మైదానాన్ని వదిలి వెళ్లడానికి నిరాకరించాడు. తిరిగి లేచి రక్తాన్ని తుడిచి బ్యాటింగ్ కొనసాగించాడు. ఆ ఒక్క చర్య అతని ధైర్యం చూపించింది. క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. 2 దశాబ్దాలుగా అతను ఆటను ఆధిపత్యం చేశాడు. సంధ్యలు మాట్లాడితే 100 అంతర్జాతీయ సెంచరీలు, టెస్ట్లో 51, వన్డేలో 9. అతను టెస్ట్లో ఆడిన ఏకైక ఆటగాడు. టెస్ట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు. ఓడిఐలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు. ఏబానులద్దర్ ఖాసీసీ వరల్డ్ కప్ విజయం అతని కెరీర్ లో ఒక మంత్రదమైన ఖన్. ఒక నిజమైన హాంపియన్ ఎప్పుడూ పడినవాడు కాదు, కానీ ప్రతిసారి పడినప్పుడు లేచేవాడు. సచిన్ కెరియర్ కీర్తితో నిండినప్పటికీ అతని స్ఫూర్తిని పరీక్షించిన మూల్యమైన సవరణలతో కూడా గుర్తించబడింది. అతని కెరియర్ లో అత్యంత కష్టమైన కాలాల్లో ఒకటి గాయాలతో వ్యవహరించడం. టెన్నిస్ ఎల్బో. ఇది అతని కెరీర్ ను ముగించేంత తీవ్రమైనది. కుక్ బ్యాట్స్మెన్ కు మోచేతికి గాయం ఒక పీడక. అతను తన కొడుకు బ్యాట్ ను కూడా ఎత్తలేకపోయాడు. ప్రజలు అతనిని విమర్శించడం ప్రారంభించారు. అతని ఉత్తమ రోజులు గడిచిపోయాయని అన్నారు. కానీ సచిన్ వదులుకునేవాడు కాదు. అతను ఈ సవాలును అపారమైన ధైర్యం మరియు సంకల్పంతో ఎదుర్కొన్నాడు. అతను బాధాకరమైన శస్త్రచికిత్సను అనుభవించాడు మరియు సుదీర్ఘ నిరాశపరిచే పునరావాస కాలాన్ని అనుభవించాడు. ఈ సమయంలో మానసిక పోరాటం బహుశా శారీరక పోరాటం కంటే కష్టంగా ఉండేది. అతను ప్రేమించిన ఆట నుండి దూరంగా ఉండటం, సందేహాల గుసగుసలు వినడు. అతను తన వైద్యులతో అవిశ్రాంతంగా పనిచేశాడు మరియు తన శిక్షకులతో కూడా. మనం సచిన్ టెండూల్కర్ ను ఎందుకు అంతగా ప్రేమిస్తాం? అతను సాధించిన పరుగులు లేదా బద్దలు కొట్టిన రికార్డుల కోసం మాత్రమే కాదు, అతను వ్యక్తిగా ఉన్నందుకు మనం అతన్ని ప్రేమిస్తాం. అతను ఆచతను వినయం, అతను శ్రేష్ఠతకు చిహ్నం. ఎంతో వైవిధ్యం ఉన్న దేశంలో సచిన్ ఏకీకృత శక్తి. అతను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మనంతా భారతీయుల స్టేడియాల్లో సచిన్ సచిన్, ప్రతి ఇంట్లో సచిన్, ప్రతి వీధిలో సచిన్ సచిన్, ప్రతి హృదయంలో సచిన్ సచిన్. అతను ప్రపంచ వేదికపై ఆధిపత్యం చెలాయించే క్రికెట్ల తరానికి స్ఫూర్తినిచ్చారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మరియు అనేక ఇతర ఆటగాళ్లు అతనిని స్ఫూర్తిగా చూస్తారు. అన్ని కీర్తి ఉన్నప్పటికీ సచిన్ నమ్మశక్యం కాని విధంగా గ్రమండెడ్తో మరియు వినయంగా ఉన్నాడు. ఆ ప్రసంగం అతని నిజమైన స్వభావాన్ని ప్రపంచానికి చూపించింది. కుటుంబం, కోచ్లు, గ్రమండ్ మెన్, అభిమానులు అందరూ అతన్ని ఎలా చూసుకున్నారు. మీ కలలను నమ్మండి. మీరు ఎక్కడి నుండి వచ్చారు లేదా మీ పరిస్థితులు ఏమిటి?